మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం కదా థైరాయిడ్ గ్లాండ్ గురించి. థైరాయిడ్ వాటి వల్ల వచ్చే సమస్యలు, అసలు థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి, మిగతా మనకు అన్ని గ్లాండ్స్ లోపల ఇలాంటి గ్లాండ్స్ చాలా ఉన్నా మనకి ఈ గ్లాండ్ గురించి ఎందుకు ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాం, ఈ గ్లాండ్ తోటి మనకు అసలు ఏం జరుగుతుంది బాడీలో అని తెలుసుకుందాం అనమాట. ఇదేం చేస్తుంది అసలు అంటే, ముఖ్యంగా దీని గురించి చిన్నగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏం చేస్తుంది, మన బాడీలో స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ప్రతి సెల్ని అది ఎంత స్పీడ్గా వర్క్ చేయాలా లేకపోతే స్లోగా వర్క్ చేయాలా అని డిసైడ్ చేసేది ఎవరు అంటే థైరాయిడ్ గ్లాండ్ అనమాట. సో అంటే మెటబాలిజం అంటే తెలుసా అండి మీకు? అంటే ఇప్పుడు మనం తిన్న ఆహారం ఉంటుంది కదా, ఆహారం మనకి ఏం కావాలా, ఎనర్జీగా కన్వర్ట్ కావాలి. ఆ పద్ధతిని, ఆ ప్రాసెస్ని ఏమంటారు, మెటబాలిజం అంటాం అనమాట. ఈ మెటబాలిజంని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్. సో ఈ మెటబాలిజం ఎక్కడ జరగాలి, ప్రతి సెల్లులోనూ ప్రతి సెల్ లెవెల్లోనూ కూడా ఈ మెటబాలిజం జరగాల్సి ఉంటుంది. అది మీకు తెలిసిందే అందరికీ. అందరికీ సింపుల్ వర్డ్స్ తెలియాలంటే, మనం తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. ఆ ఎనర్జీ మనం నడవడానికో, మాట్లాడడానికో, కూర్చోడానికో, పనులు చేయడానికో, ఇవన్నీ మనకి పైకి కనిపించే పనులు. లోపల మనకు తెలియకుండా హార్ట్ ఫంక్షనింగ్కి, డైజెషన్కి, లేకపోతే ఎక్స్క్రీషన్కి, ఇంకా చాలా ఈ నర్వ్ కార్డ్ అంటే ఈ మనకి బ్రెయిన్ సిగ్నల్ అందించడానికి, మిగతా బాడీకి, వీటన్నిటికీ కూడా ఎనర్జీ కావాల్సింది. సో నిజంగా మన బాడీ మనం తిన్న ఆహారాన్ని మొత్తం సరిగ్గా ఎనర్జీ కన్వర్ట్ చేస్తుందా, ఈ ఎనర్జీ మనకి సరిగ్గా ఉపయోగపడుతుందా లేదా, అసలు ఈ ఎనర్జీ, ఈ మెటబాలిజం, ఈ కన్వర్షన్ని, ఈ రేట్ని, వీటన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేదాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం అనమాట. సో అది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం ఈరోజు ఏంటంటే చాలా ఒక ముఖ్యమైనది ఏంటంటే, చిన్న ఆర్గాన్ అది ఎంత 25 grams అంత ఉంటుందండి. అంత ఉండే ఇది ఎంతలాగా మన హెల్త్ని కంట్రోల్ చేస్తుంది, ఏ రకంగా ఏ ప్రాబ్లమ్స్ని మనం తెలుసుకుంటూ ఉంటాం దీనివల్ల. థైరాయిడ్ అనగానే హైపోథైరాయిడిజం అంటాము, హైపర్ థైరాయిడిజం అంటాము. ఓకే, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి, హార్మోన్ సరిగా ఫంక్షన్ చేయకపోవడం వల్ల వస్తుంది. అసలు హార్మోన్ అంటే ఏంటి, గ్లాండ్ అంటే ఏంటి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తెలుసుకోవచ్చు అనమాట. మన ఈ సెషన్ అయిపోలోపు ఏం మీరు తెలుసుకుంటారంటే, థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకుంటారు. అది ఏ రకంగా మాస్టర్ రెగ్యులేటర్ అని ఎందుకు అంటారు, అది మెటబాలిజం ఏ రకంగా రెగ్యులేట్ చేస్తుందని తెలుసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అందమైన ఇల్లు మనకు ఇల్లుని ఊహించుకోండి అనమాట. మనకు అన్ని ఈ ఇంట్లో చక్కగా లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, రిఫ్రిజిరేటర్ ఉంది, ఎయిర్ కండిషనర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, అన్ని చాలా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఈ ఎలక్ట్రిసిటీ ఉంటేనే ఇంట్లో ఈ వస్తువులన్నీ పనిచేస్తాయి. కరెక్టే కదా, అవునా కదా? ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, ఇవి ఏమన్నా పనిచేస్తాయా? లేదు. మీరు ఇమాజిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది, కొన్ని అప్లయన్సెస్ పాడైపోతాయి. ఒకవేళ ఎలక్ట్రిసిటీ లో వోల్టేజ్ వచ్చిందనుకోండి, అసలు కొన్ని పని చేయవు. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీతో మనం ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే, మన బాడీని కూడా ఒక ఇంటికి సిమిలర్గా ఊహించుకోండి. ఈ అప్లయన్సెస్ అని, ఎలక్ట్రానికల్ అప్లయన్సెస్ అన్నీ ఏంటంటారు, ఆర్గాన్స్ అంటాం అనమాట. ఈ ఆర్గాన్స్ అన్నీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అనుకోండి. ఒకవేళ ఎక్కువ ఎలక్ట్రిసిటీ వచ్చింది అనుకోండి, అంటే థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్లో థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయాయి అనుకోండి, కొన్ని ఆర్గాన్స్ పాడవుతాయి. తక్కువ ఉందనుకోండి, అసలు మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది అనమాట. సో ఈ హార్మోన్స్ అనేవి ఎట్లా పనిచేస్తాయంటే, నాట్ ఓన్లీ థైరాయిడ్, ఏ హార్మోన్ అయినా సరే ఎట్లా పనిచేస్తుందంటే, ఎలక్ట్రిసిటీ క్యారింగ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎలక్ట్రిసిటీ లాగా ఊహించుకోండి ఈ హార్మోన్స్. అమాంగ్ ఆల్ దీస్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది, అన్ని హార్మోన్స్ ఉన్న థైరాయిడ్ ఏం చేస్తుందంటే, ఒక సెల్ని ఇది ఎంత ఫాస్ట్గా పనిచేయాలి, ఎంత స్లోగా పనిచేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు అంటే థైరాయిడ్ గ్లాండ్. మన బాడీలో చాలా హార్మోన్స్ ఉంటాయి, చాలా గ్లాండ్స్ ఉంటాయి, కానీ ఈ చిన్న ఇక్కడ గొంతు దగ్గర లొకేట్ అయ్యి బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట. ఇది రెక్కలు విప్పుకున్న బటర్ఫ్లై ఎట్లా ఉంటుందో అక్కడ అలా ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ అర్థం చేసుకోవడానికి మీరు కొంచెం ఎండోక్రైన్ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే, మన బాడీలో 2 మేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక చల్లదనాన్ని ఇట్లా టచ్ చేశారనుకోండి, అది చల్లగా ఉంది, జిమ్మును లాగినట్టుంది అనే సెన్సేషన్ ఎవరు పంపిస్తారు? న్యూరాన్స్ కదా. న్యూరాన్స్ మనకి సిగ్నల్ తీసుకెళ్తే, బ్రెయిన్ సిగ్నల్ ఇస్తే, బ్రెయిన్ అది మన చేతిని ఫీల్ అయ్యేలాగా చూస్తుంది. కరెక్టా? ఇప్పుడు ఇది ఒక రకమైన కమ్యూనికేషన్. సెకండ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే, మనం ఇదివరకు రోజుల్లో
లెటర్స్ ఉండేవి, గుర్తుంది కదా. పోస్ట్లో మనం ఏదైనా ఎవరికైనా ఒక మెసేజ్ పంపించాలంటే, ఇప్పుడంటే వాట్సాప్ వచ్చింది, ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఒక మెసేజ్ పంపించాలంటే ఉత్తరాలు రాసి పోస్ట్లో వేసేవాళ్ళం. సో ఆ హార్మోన్స్ ఎలా పనిచేస్తాయంటే లెటర్స్ లాగా పనిచేస్తాయి అనమాట. అంటే మెసేజెస్ని క్యారీ చేస్తాయి. ఇది ఒక రకమైన కమ్యూనికేషన్. ఈ హార్మోన్స్ ఎట్లాగంటే బ్లడ్ స్ట్రీమ్లో డైరెక్ట్గా రిలీజ్ అయిపోతాయి ఇవి. అంటే ఇవన్నీ ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్స్. అంటే మీకు లాస్ట్ సెషన్లో ఒకసారి చెప్పా, వీటికి ఎక్కడ ఏమి కనెక్షన్స్ ఉండవు. అవి జస్ట్ ఇక్కడ వేలాడుతుంటుంది ఒకటి, ఇక్కడ వేలాడుతుంది ఒకటి. బాడీలో కొన్ని చోట్ల అవి వేలాడుతూ ఉంటాయి. డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. వాటికి ఏ కనెక్షన్స్ ఉండవు. కానీ అది మనం ఇప్పుడు బ్లూటూత్ ఆన్ చేస్తే, మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి ఇల్లంతా తిరుగుతూ మాట్లాడుతుంటాం కదా. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ అనమాట వీటన్నిటి మధ్య. ఈ హార్మోన్స్ ఏం చేయాలి, ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క హార్మోన్ రిలీజ్ చేస్తే, ఒకటేమో మేబీ డైజెస్టివ్ హార్మోన్స్ని గురించి చెప్తుంది, నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ హార్మోన్ ఆ పని చేయాలి, ఆ పని చేయాలని. ఇంకొకటేమో ఎక్స్క్రీటర్ చెప్తుంది. ఇంకోటేమో నువ్వు హార్ట్ ఎంత బ్లడ్ పంప్ చేయాలి, అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎలా పనిచేయాలని చెప్తుంది. ఇంకో హార్మోన్ ఏమో కిడ్నీస్ని ఎలా పనిచేయాలో చెప్తుంది. అలాగా ప్రతి హార్మోన్కి ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఉంటుంది. ప్రతి హార్మోన్ కూడా దానికి ఒక డెస్టినేషన్ ఉంటుంది. అదొక స్పెసిఫిక్గా మెసేజ్ని క్యారీ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇదన్నీ మనం హార్మోన్స్ అని చెప్తాం. ఇన్ని హార్మోన్స్లో ఇంత చిన్న థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలంటే ముందు అసలు థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ నేను చెప్పాను కదా, మనకి ఇక్కడ వాయిస్ బాక్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకు మింగినప్పుడు మీరు తెలిసేలా వేలు పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది. దానికి ఒక 2 లోబ్స్ ఉంటాయి, రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ ఉంటుంది. అంత ఫిజియాలజీ నాటి మీకు అవసరం లేదు. ఇది ఎలా పనిచేస్తుంది మనం అనుకున్నాం కదా, 15 to 25 grams ఉంటుంది. కానీ ఇది ప్రతి ఆర్గాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాడీలో. ఇంత చిన్న హార్మోను, ఇది ఇంత చిన్న గ్లాండ్, ఇది ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ప్రతి ఆర్గాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకని ఇది వై ఇట్స్ సో ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక థింక్ ఆఫ్ ఏ కార్లో చక్కగా పవర్ఫుల్ ఇంజిన్ ఉంది, పెద్ద పెద్ద వీల్స్ ఉన్నాయి, కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్సెలరేటర్ ఉంటుంది కదా, కారు స్పీడ్ కంట్రోల్ చేసేది ఎవరు? యాక్సెలరేటర్. ఒకవేళ మీరు కారు యాక్సెలరేటర్ కొంచెమే ఇచ్చారనుకోండి, ఏమవుతుంది అంటే, ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ కొంచెమే రిలీజ్ చేశారనుకోండి, ఇట్లా ఊహించుకోండి, ఏమవుతుంది, అంత మెటబాలిజం స్లో అవుతుంది. ఓకే, అదే ఎక్కువ ప్రెస్ చేశారనుకోండి, ఎక్కువ రిలీజ్ అయిపోయి ఏం జరుగుతుంది, ఇందాక మన ఎలక్ట్రిసిటీ కూడా అనుకున్నాం కదా, ఎక్కువ వస్తే కొన్ని అప్లయన్సెస్ పాడైపోతాయి, తక్కువ వస్తే కొన్ని అప్లయన్సెస్ పాడైపోతాయి. అలాగే ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎలా కంట్రోల్ చేస్తుంది ప్రతి ఆర్గన్ అంటే, ఒక యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది. ఇది సెల్ ఎంత పని చేయాలి, ఎంత కిక్ చేస్తే ఎంత ప్రొడ్యూస్ చేస్తే ఇంత పని జరుగుతుంది, ఇదంతా డిసైడ్ చేస్తారంటే బాడీలో హోల్ బాడీ ఫంక్షన్లో ఇదంతా ఎవరు చేస్తారంటే థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ. ఓకే, అసలు ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? మనం అనుకుంటాం కదా హైపోథైరాయిడిజము, హైపో అంటే లో, హైపర్ అంటే హై అనమాట. అసలు ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది హార్మోన్స్ అంటే T3 T4 అంటాం అనమాట. T3 T4 అంటే రెండు, అవి ఏం చేస్తాయి బాడీలో, అవేగో కెమికల్ మెసేజ్ హార్మోన్స్. T4 అనేది వెంటనే T3 కన్వర్ట్ అయిపోతే సెల్స్లో. వీటి ప్రొడక్షన్ కనుక ఎక్కువ తక్కువలు అనేది ఉంటే, ఎక్కువైపోయింది అనుకోండి వీటి ప్రొడక్షన్, దీన్ని మళ్ళీ కంట్రోల్ చేసేది ఎవరు? బ్రెయిన్లో ఇంకో హైపోథాలమస్ అనే సెంటర్ ఉంటుంది, అది దీన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ T4 అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది. అంటే అది పనిచేయాలంటే అది కూడా T3గా కన్వర్ట్ అయితేనే పనిచేయగలదు. ఇది అంతా కూడా మీకు అంత పెద్ద అవసరం లేదు, జస్ట్ మనం తెలుసుకోవడానికి చెప్తున్నా. T3 T4 అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని. తర్వాత మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, టీవీ యాడ్స్ వస్తాయి, మీ సాల్ట్లో ఐరన్ ఉందా, అది సాల్ట్లో ఐడైజ్డ్ సాల్టా కాదా. ఎందుకని మనకు ఐరన్ గురించి చెప్తున్నారు అంటే, థైరాయిడ్ గ్లాండ్ ఒక్కవేళ ఐరన్ లేకపోతే అది హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఐరన్ ఏంటిది? ఒక మినరల్. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారం నుంచి వస్తుంది. ఒకవేళ ఐరన్ లేకపోతే థైరాయిడ్ ఇనఫ్గా సరిపడినంతగా హార్మోన్స్ అసలు ప్రొడ్యూస్ చేయలేదు. అందుకనే ఐడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే మనకి చాలా మంచిదని పబ్లిక్ హెల్త్ మెజర్స్ అన్ని కంట్రీస్లో చెప్తూ ఉంటారు అనమాట. అది ఎందుకంటే ఈ థైరాయిడ్ ఆ రకంగా మనకు ఫుడ్లో ఐరన్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే థైరాయిడ్ గ్లాండ్ అన్ని సెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రతి ఆర్గాన్ లెవెల్లో వర్క్ చేస్తుంది. కానీ ఇది బాగా పనిచేయాలంటే మనం మంచిగా ఐరన్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం చాలా 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 ముఖ్యం అనమాట.
ఈ థైరాయిడ్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే మళ్ళీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఎంత హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలి, ఈ ఒకవేళ ఎక్కువైపోతే హార్మోన్ ఆపేయడం, దాన్ని ఫీడ్ మెకానిజం అంటారు అనమాట. ఏ విధంగా ఆపేయాలి ఇవన్నీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటే బ్రెయినే. ఓకే, అసలు ఇది ఏం చేస్తుంది, యాక్చువల్గా ఏం చేస్తుంది థైరాయిడ్ హార్మోన్? ఆల్మోస్ట్ ప్రతి సెల్ కూడా, బాడీలో ప్రతి సెల్ కూడా థైరాయిడ్ హార్మోన్కి రెస్పాండ్ అవుతుంది. అంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే త్రూ అవుట్ ద బాడీ ఉంటుంది అనమాట. ప్రతి సెల్ కూడా థైరాయిడ్ హార్మోన్ రెస్పాండ్ అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే మనం చెప్తున్నాం కదా, ఇది మెటబాలిజంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏ రకంగా మెటబాలిజం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? అసలు మెటబాలిజం అంటే ఏంటి? మనం ముందు ఫస్ట్ ఓపెనింగ్లోనే ఏమనుకున్నాము, మనం తిన్న ఆహారము ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి రకరకాల రియాక్షన్స్ జరగాలి బాడీ. ఇది ఆహారం అంత ప్రాసెస్ని అండర్పోయి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, ఈ ఎనర్జీ సరిగా యూటిలైజ్ అవుతుందా లేదా, అసలు ఈ ప్రాసెస్లో ఎన్నెన్ని కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి, ఈ అన్ని కెమికల్ రియాక్షన్స్ అన్నీ కలిపి మనం మెటబాలిజం అంటాం. సపోజ్ మనం అన్నం తిన్నాము, అన్నం కార్బోహైడ్రేట్, అన్నంతో పప్పు ప్రోటీన్ తింటున్నాము, తర్వాత వెజిటబుల్స్ ఫైబర్ తింటున్నాము, రకరకాలు కలిపి తింటున్నాం. ఈ రకరకాలు తినే వాటిని ప్రోటీన్ అరిగే దగ్గర ప్రోటీన్ అరగాలి, ఫైబర్ అరిగే దగ్గర ఫైబర్ అరగాలి. వాటికి డిఫరెంట్ కెమికల్స్ కావాలి. కార్బోహైడ్రేట్ అరగడానికి ఒక రకమైన కెమికల్ అవసరమైతే ప్రోటీన్ అరగడానికి ఒక రకమైన కావాలి. అట్లా ఒక్కొక్కటి అరగడానికి ఒక్కొక్క కెమికల్స్ కావాలి. సో ఈ కెమికల్స్ అన్నీ వాటి రేషియోస్లో అవి సరిగ్గా ఉత్పత్తి అవ్వాలి. అయినప్పుడు మాత్రమే మనం తిన్న ఆహారం అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, మెటబాలిజం అంటున్నాం. ప్రతి సెకండ్ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ టైనీ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద సెల్. ఎవ్రీ సెకండ్ ఈ రియాక్షన్స్ అన్నీ మనకి ఏమేమి అలో చేస్తాయి అంటే, మనం బ్రెత్ తీసుకునేది ఒక రియాక్షన్, ఆలోచన కూడా ఒక కెమికల్ రియాక్షనే, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఒక కెమికల్ రియాక్షనే, సెల్యులర్ రిపేర్ ఒకటి, టిష్యూ రిపేర్ ఒకటి, మన కదలికలు, ప్రతి మూమెంట్, ప్రతి చిన్న కదలిక, ప్రతి పని, ప్రతి చర్య కూడా జరిగేది ఎవరి వల్ల అంటే హార్మోన్స్ వల్ల. వీటిని కెమికల్ మెసెంజర్స్ అంటాం. మనం అనుకున్నాం కదా పోస్ట్ లెటర్స్ అని. సో అందువల్ల ఏంటంటే మన ఎవ్రీ సెకండ్ మన బాడీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ చిన్న రియాక్షన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సెల్ జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇది థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే, ఈ రియాక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎంత ఫాస్ట్గా జరగాలి అంటే ఏదైనా సరే, ఇప్పుడు చాలా చిన్నవి హార్ట్ ఎంత బ్లడ్ పంప్ చేయాలి అంటే ఇది పెద్ద విషయం, అది కూడా థైరాయిడ్. మరి ఇంకా మైన్యూట్ చిన్న విషయాలన్నీ కూడా థైరాయిడ్ డిటర్మినేట్ చేస్తుంది అనమాట. థైరాయిడ్ హార్మోన్ చాలా లోగా ఉందనుకోండి, సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, ఏమవుతుంది, మెటబాలిజం అంతా స్లో అయిపోతుంది. మెటబాలిజం స్లో అవడం అంటే ఏంటి, తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవచ్చు, మన ఆలోచన శక్తి తగ్గిపోవచ్చు, మనకు లోపల ఏమైనా డ్యామేజ్ ఉంటే రిపేర్లు అవ్వకపోవచ్చు, బ్రీదింగ్లో ప్రాబ్లం రావచ్చు, కార్డియక్ అవుట్పుట్ సరిగా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మెటబాలిజం కింద వస్తాయి కదా. సో ఒకవేళ మెటబాలిజం స్లోగా ఉంటే ఇవన్నీ వస్తాయి. ఒకవేళ స్పీడ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, మనం కిచెన్లో స్టవ్ ఎక్కువ మంట పెట్టాం అనుకోండి, ఏమవుతుంది, హై ఫ్లేమ్ వచ్చి మాడిపోతాయి. అట్లా ఫ్లేమ్ ఎక్కువైపోయింది అంటే ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, దానికి తగ్గట్టు ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. సో అటు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఈ బ్యాలెన్స్ అంతా కూడా ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి, ఎక్కడెక్కడ పని చేయాలి, ఇదంతా కూడా ఎవరు డిసైడ్ చేస్తారు, బ్రెయిన్ డిసైడ్ చేస్తారు అన్నమాట. సో అలా బ్రెయిన్ నుంచి అందుకున్న సిగ్నల్ ద్వారా థైరాయిడ్ గ్లాండ్ ప్రతి సెల్లులోనూ ప్రతి ఆర్గాన్లోనూ ఎక్కడెక్కడ ఏమేమి కెమికల్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయని దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఏమేమి పాయింట్స్ మాట్లాడుకున్నప్పుడు ఎట్లా మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే ఇది ఎనర్జీ ప్రొడక్షన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ సెల్యులార్ లెవెల్లో మైటోకాండ్రియా అని అంటాం, దాన్ని పవర్ హౌస్ అంటాం అన్నమాట. ఈ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ పవర్ హౌస్లో ఎనర్జీ ఎఫిషియెంట్గా యూటిలైజ్ అవుతుందా, ఎనర్జీ ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ అవుతుందా, ఈ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ అన్నిటికీ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా, జనరేషన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఎనర్జీ సరిపడా ప్రొడ్యూస్ అవ్వకపోతే కనుక ప్రొడ్యూస్ అవ్వడానికి థైరాయిడ్ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. అందుకనే ఏంటి, ఇప్పుడు మీరు థైరాయిడ్ పీపుల్, మనం లో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎట్లా ఉంటారు, కొంచెం ఈ ఊరికే అలసిపోవడము, లేకపోతే బాగా మంచిగా నిద్రపోయినా కూడా నిద్ర లేనట్లుగా ఫీల్ అవ్వడం, తొందరగా అలసిపోవడం, మనకి
బద్ధకంగా అనిపించడం, ఇవన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు ఇనఫ్ ఎనర్జీ మన సెల్స్లో ప్రొడ్యూస్ అవ్వనప్పుడు, అలాంటి కండిషన్లో ఏం చేస్తుంది, థైరాయిడ్ హార్మోన్ వెళ్ళి ఆ ఎనర్జీని మంచిగా ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. కానీ దీనికి మళ్ళీ గ్లాండ్ బాగా పనిచేస్తేనే జరుగుతుంది. ఓకేనా? దీని అంతటికీ గ్లాండ్ బాగా పనిచేయాలి. ముందర గ్లాండ్ బాగా పనిచేసి వాటి సెక్రీషన్స్ ఇనఫ్గా వస్తేనే బాగా వస్తాయి. ఈ గ్లాండ్ బాగా పని చేయకపోవడానిలోనే మనం మాట్లాడుకునే డిసీజులు ఏంటంటే హైపో అండ్ హైపర్ థైరాయిడిజం. మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మెటబాలిజం ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ఏ రకంగా ఎనర్జీ ప్రొడక్షన్ హెల్ప్ చేస్తుంది, తర్వాత ఇది బాడీ టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తుంది, కొంతమందికి మీరు గమనిస్తే ఎక్కువ చలి ఫీల్ అవుతూ ఉంటారు. అవునా? అంటే తొందరగా చలేస్తుంది. మిగతా వాళ్ళందరికీ అంత పెద్దగా చలి అనిపించదు, వీళ్ళకి మాత్రం బాగా చలి అనిపిస్తుంది. దీనికి కారణం కూడా థైరాయిడ్ హార్మోన్. సిన్స్ మెటబాలిజంలో ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఆ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే బాడీ టెంపరేచర్ని ఎంత ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలని కూడా థైరాయిడ్ హార్మోనే డిసైడ్ చేస్తుంది. అదే థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ కనుక ఏమన్నా కొంచెం సరిగ్గా ఉండకపోతే ఈ బాడీ టెంపరేచర్లో కూడా తేడాలు వస్తాయి అన్నమాట. లో థైరాయిడ్ హార్మోన్ అంటే ఏం చేస్తుంది, హీట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. హై థైరాయిడ్ అంటే ఏమవుతుంది, హీట్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. అలా ఆ రకంగా ఇది బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, ఇది హార్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకున్నాం మనం. ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఇప్పుడు హార్ట్ ఏం చేయాలి, హార్ట్ పని ఏంటి, బ్లడ్ని పంప్ చేయాలి. హార్ట్ ఒక మోటార్ లాగా అంత బాడీ అన్ని పార్ట్స్కి కూడా బ్లడ్ని సర్క్యులేట్ చేయాలి. ఏది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేయాలి. ఒక పైన వాల్వ్లోకి బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్తే అది కింద వాల్వ్స్లో నుంచి మళ్ళీ లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఈ కింద వాల్వ్స్లో నుంచి అంతటికి బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఇది ఒకసారి ఇలా 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 హార్ట్ బీట్లో పంప్ అయ్యే బ్లడ్, దీన్ని కార్డియక్ అవుట్పుట్ అంటారు. ఈ కార్డియక్ అవుట్పుట్ ఎంత ఉండాలి అనేది కూడా డిసైడ్ చేసేది థైరాయిడ్. హెల్దీగా థైరాయిడ్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, హార్ట్ ఫంక్షనింగ్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్లో అవకతవకలు ఉన్నాయనుకోండి, హార్ట్ రేట్ స్లో అవ్వచ్చు. అదే లేకపోతే ఎక్కువగా ఉందనుకోండి థైరాయిడ్ ప్రొడక్షన్, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయి సమ్టైమ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది హార్ట్ బీట్, యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఎక్కువైపోతే తొందరగా టెన్షన్ పడతారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్. స్లోగా ఉందనుకోండి, బాగా హార్ట్ బీట్ స్లో అయిపోతుంది. అటు స్లో అవ్వకూడదు, ఇటు ఫాస్ట్ అవ్వకూడదు. మీరు మొదటి నుంచి చూస్తే ప్రతిదిగా ఎక్కువైపోతే ఎలా ఉంటుంది, తక్కువైతే ఎలా ఉంటుంది, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేసేది బ్రెయిన్ అనమాట. అది మళ్ళీ ఇదే థైరాయిడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇదే థైరాయిడ్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఏ రకంగా అంటే, త్రూ అవుట్ ద లైఫ్ యువర్ బ్రెయిన్ రిక్వైర్స్ థైరాయిడ్ హార్మోన్ ఉంది. త్రూ అవుట్ ద లైఫ్ మన బ్రెయిన్కి థైరాయిడ్ కావాలి. ఏమేం చేస్తుంది ఇది ఎక్కడెక్కడ హెల్ప్ చేస్తుందంటే, మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి, అలర్ట్నెస్ పెరగడానికి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలన్నా కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలేదనుకోండి, వాళ్ళ గ్రోత్ని చాలా ఇంపాక్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ గ్రోత్ని, బ్రెయిన్ డెవలప్మెంట్ని కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ ఇప్పుడు రోజుల్లో అన్నీ ముందరే చెక్ చేసుకొని చూసుకుంటున్నారు కాబట్టి వాటి తగ్గ మెషర్స్ తీసుకుంటారు. సో సరిగ్గా థైరాయిడ్ కనుక లేకపోతే ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ పర్మనెంట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, అందుకనే న్యూ బార్న్ స్క్రీనింగ్ ఫర్ థైరాయిడ్ ఈ న్యూ బార్న్స్ని థైరాయిడ్ స్క్రీనింగ్ డెఫినెట్గా తప్పనిసరిగా చేయాలనేది ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇన్ఫాంట్ లెవెల్లో ఉన్నప్పుడు కనుక థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంటే బ్రెయిన్ డెవలప్మెంట్ పర్మనెంట్గా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చిల్డ్రన్ గ్రోత్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎట్లాగా అంటే, పిల్లల్లో ఎలాగా ఉంటుంది, బోన్స్. ఇప్పుడు మనం అనుకోండి, ఈ బాడీ ఫిక్స్డ్ అంటే ఇంతకంటే మన హైట్ పెరగవు, అయితే లావు అవుతాము కానీ. కానీ పిల్లల్లో ఏమవ్వాలి, బోన్స్ పెరగాలి. మనం చూసుకుంటే చిన్నపిల్లల్లో ఉండే నెంబర్ ఆఫ్ బోన్స్ వేరే, మన అడల్సెన్స్కి రీచ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ బోన్స్ వేరే. అంటే కొన్ని ఫ్యూజ్ అయ్యి, కొన్ని స్ట్రాంగ్ అయ్యి ఆ నెంబర్ అంతా మారుతుందన్నమాట. సో పిల్లల్లో వాళ్ళ బోన్స్ గ్రోత్, మజిల్స్, ఆర్గాన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా హార్మోన్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటేనే వాళ్ళ గ్రోత్ మంచిగా ఉంటుంది. ఓకే, గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉంటుందో బాడీలో, అది థైరాయిడ్ హార్మోన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక్క నిమిషం అండి.
ఓకే. సో ఇట్ హెల్ప్స్ విత్ ఈ ఎప్పుడైతే గ్రోత్ హార్మోను, థైరాయిడ్ హార్మోన్ అవి 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తేనే పిల్లల్లో మసిల్ గ్రోత్ గానీ, బోన్ గ్రోత్ గానీ ఈ అవన్నీ అవన్నీ మంచిగా ఉంటాయి. ఈ హార్మోన్స్ వచ్చిన సిగ్నల్స్ సరిగ్గా రిసీవ్ చేసుకుంటేనే. కొంతమంది పిల్లల్లో డిలేడ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కూడా చూస్తాం. అది ఎందుకని అంటే ఈ థైరాయిడ్ కనుక సరిగ్గా సఫిషియెంట్ థైరాయిడ్ రాకపోతే గ్రోత్ అనేది స్లో అయిపోతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైజెషన్ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం ఇవన్నీ ముందర అనుకున్నాం, వీటి మెటబాలిజంలో కూడా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్స్ ఇంకా ఏం కంట్రోల్ చేస్తుందంటే ద స్పీడ్ అట్ విచ్ ఫుడ్ మూవ్స్ టు ద డైజెస్టివ్ ట్రాక్. అంటే డైజెస్టివ్ ట్రాక్లోకి ఫుడ్ ఎంత స్పీడ్గా మూవ్ అవ్వాలి అనేది డిసైడ్ చేసేది కూడా థైరాయిడ్ హార్మోన్. ఓకేనండి. అంటే మీరు తిన్న ఆహారం ఇక్కడ గొంతులో నుంచి ఇక్కడ ఉండే స్టమక్ లోపలికి వెళ్తుంది. అక్కడ హెచ్సిఎల్లోకి ఇది మిక్స్ అయ్యి ఒక ముద్దలా తయారవుతుంది, ఒక సెమీ సాలిడ్గా. తర్వాత ఆ ఫుడ్ పైపులో నుంచి ఇక్కడ మన ప్రోటీన్ డైజెషన్ అంతా అవుతుంది. కిందకు వచ్చాక లివర్ ఫ్యాట్ డైజెషన్ అంతా లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ వల్ల అవుతుంది. మిగతా మిగిలిపోయినవన్నీ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చి అక్కడ కార్బోహైడ్రేట్స్ నోట్లో కార్బోహైడ్రేట్ మొదలవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చాక మిగిలినవన్నీ కార్బోహైడ్రేట్ ఏదైతే కొంచెం మిగిలిన అవన్నీ అయిపోతాయి. లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళేటప్పటికి ఇంకేముండదు, వేస్ట్ మెటీరియల్ అండ్ వాటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఫుడ్ ఎంత స్పీడ్గా మూవ్ అవ్వాలి డైజెస్టివ్ ట్రాక్ నుంచి అనేది డిసైడ్ చేసేది ఎవరు అంటే మళ్ళీ థైరాయిడ్. నార్మల్గా ఉందనుకోండి థైరాయిడ్ ఫంక్షన్, డైజెషన్ ఒక హెల్తీ పేస్లో వెళ్తుంది. ఈ డైజెషన్ ఒక హెల్తీ పేస్లో నడిచేస్తుంది అన్నమాట. ఒకవేళ థైరాయిడ్ లోగా ఉందనుకోండి, డైజెషన్ స్లో అయిపోతుంది. అప్పుడు కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది, మనకు అరగకపోతే ఏమవుతుంది, అసిడిటీ రావచ్చు, బ్లోటింగ్ రావచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా ఈ కాన్స్టిపేషన్ రావచ్చు ఎప్పుడు థైరాయిడ్ హార్మోన్ లోగా ఉన్నప్పుడు. అదే హైగా ఉందనుకోండి, చాలా తొందరగా ఫుడ్ క్విక్గా మూవ్ అయిపోయి ఫ్రీక్వెంట్ బౌల్ మూమెంట్స్, అంటే తొందరగా మోషన్కి వెళ్ళాల్సి రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావచ్చు అనమాట. ఓకే. ఈ రకంగా ఇది డైజెషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మనం తీసుకున్న ఆహారం ఎంత స్పీడ్గా డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళాలి అనేది కూడా చెప్పేది ఎవరంటే మళ్ళీ థైరాయిడ్ గ్లాండ్. సో చూడండి, ప్రతి సెల్యులర్ లెవెల్లో ప్రతి ఆర్గన్ దగ్గర కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ ఎంత బాగుందో ఒకసారి ఆలోచించండి. అంటే అంత ఇంపార్టెంట్ గ్లాండ్, ఒక 15 to 25 grams ఉండే ఈ గ్లాండ్ ఎన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీన్ని హెల్తీగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో చూడండి. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇది మసిల్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. మన మసిల్స్ ఎంత ఇంపార్టెంట్ కదా, మనం ఏజ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, మసిల్ అంతా లూజ్ అయిపోతుంది. ఈ మసిల్ బలంగా లేదనుకోండి ఏమవుతుంది, లూజ్గా అయిపోతాము, బలం ఉండదు, బోన్ని గట్టిగా అంటుపెట్టుకొని ఉండాలి మసిల్, అది అలా పట్టుకోలేదు. మసిల్ లోపల నుంచే నర్వ్స్ కనెక్షన్ ఉంటాయి బోన్స్కి, వాటికి ఆ నర్వ్స్ అన్నీ కూడా సరిగా పనిచేయదు, అవునా. సో ఏజ్ పెరిగే కొద్దీ మసిల్ డిటోరియేషన్ బాగుంటుంది, మసిల్ వ్యాస్ట్. అందుకని నేను చెప్తాను, చాలామంది పెద్ద కొద్దీ కాస్త మీరు వెయిట్ చేయండి, మసిల్ మంచిగా పెంచుకోండి, లేదా ప్రోటీన్ డైట్ తీసుకోండి అని అంటారు. కానీ మీరు మసిల్ కనుక స్ట్రెచ్ చేయకపోతే మీరు ఎంత ప్రోటీన్ తీసుకున్నా అది మీ బాడీలోకి అబ్జార్బ్ కాదు, కిడ్నీ మీద లోడ్ పడుతుంది. మీరు ఇప్పుడు మటన్ షాప్స్ అక్కడ చూస్తే పైన ఒక తెల్ల లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ మన బాడీ అంతా ఉంటుంది, దాన్ని ఫేషియా అంటారు అన్నమాట. ఇది కనుక స్ట్రెచ్ అవ్వకపోతే మీరు తీసుకున్న ప్రోటీన్ అసలు అబ్జార్బ్ అవ్వదు. అందుకని ఎక్సర్సైజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు స్ట్రెచ్ చేయాలి బాడీని, అంటే ఆ పొజిషన్లో స్టే చేయాలి, అది ఫీల్ చేయాలి బాడీ, ఆ మసిల్, అప్పుడే మసిల్కి స్ట్రెంగ్త్ వస్తుంది. లేకపోతే మసిల్లో స్ట్రెంగ్త్ ఉండకపోతే మీకు వెన్నుముక ఉందండి, వెన్నుముకను పట్టుకుని అటుపక్కన ఇటుపక్కన మొత్తం ఇట్లా ఈ కింద నుంచి పై వరకు మసిల్స్ ఉంటాయి. చాలామందికి ఇప్పుడు నడువు నొప్పులు ఎందుకు వస్తున్నాయి, మెడల నొప్పులు, ఈ మెడ దగ్గర నుంచి ఈ చివరి టెయిల్ బోన్ వరకు చుట్టుపక్కల మజిల్స్ ఆ వెన్నుముకను ఇలా గట్టిగా పట్టుకొని ఉంటేనే ఆ వెన్నుముక దాని పని అది బాగా చేయగలదు. కానీ ఇప్పుడు చాలామందికి డిస్క్ ప్రాబ్లంలు, డిస్క్ హెర్నియేషను, లేకపోతే స్కోలియోసిస్ వంగిపోవడం, లంబార్ ఏరియాలో ప్రాబ్లం రావడం, పక్కకు తొలగడం, డెసికేట్ అయిపోవడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ మజిల్ ఆ వెన్నుముకని ఇలా పట్టుకోలేకపోతుంది గట్టిగా. ఆ వెన్నుముక పక్కన ఉన్న మజిల్స్కి స్ట్రెంగ్త్ లేదు, లేనప్పుడు ఏమవుతుంది, ఈజీగా ఉంటుంది, అంటే కదిలిపోతుంది అనమాట. గట్టిగా పట్టుకున్నప్పుడు దానిలో పట్టు ఉంటుంది. ఇంకా పట్టు ఉన్నప్పుడు ఒక ఆపర్చునిస్టిక్ మజిల్ మీరు పడ్డారనుకోండి ఏమవుతుంది, గబుక్కున డిస్క్ పక్కకు తొలగడమో, లేకపోతే చిన్న బ్రేక్ అవడమో, చిన్న ఫ్రాక్చర్స్ అవడమో. ఇది కూడా ఎందుకు జరుగుతుంది,
ఆల్రెడీ మీకు బోన్లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల. అంటే ఇప్పుడు మనమేమో ఎండకి ఎక్స్పోజ్ అవ్వం, మనకు డి వైటమిన్ లేదు, కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా లేదు. సో బోన్స్లో స్ట్రెంత్, ఎక్సర్సైజ్ లేదు అనుకోండి, స్ట్రెంత్ ఉండదు. మీరు బోన్ మీద ఒక రకమైన టెన్షన్ పెడితేనే, కత్తిపీట ఉంటే దాన్ని బాగా మనం వాడుతూ ఉంటేనే మనకు ఎలా ఉపయోగపడుతుందో బోన్ కూడా అంతే. మీరు బోన్ మీద బరువేసి టెన్షన్ వేసి పెడితేనే బోన్లో ఆస్టియోక్లాస్టిన్ సెల్ ప్రొడ్యూస్ అయ్యి బోన్ డెన్సిటీ పెరుగుతుంది. మనం ఊరికే కూర్చుని జస్ట్ వార్మప్స్ కూడా నడవు. బోన్ డెన్సిటీకి వార్మప్స్ అన్ని చేసాం అనుకోండి, జస్ట్ మొబిలిటీ, అది ఎంతవరకు అంటే జాయింట్ మొబిలిటీ వరకే పనిచేస్తుంది. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ డిఫరెంట్, మొబిలిటీ ఈజ్ డిఫరెంట్, స్ట్రెంగ్త్ ఈజ్ డిఫరెంట్, ఎండ్యూరెన్స్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ ఉంటేనే మనం యాజ్ వి రీచ్ ఓల్డ్ ఏజ్, మనం పెద్ద అవుతున్న కొద్దీ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఇది మనం చూసుకోగలిగిన సత్తా మనకు వస్తుంది. ఎప్పుడు అంటే మన శరీరం మీద మనం పనిచేసినప్పుడు మాత్రమే. అంటే కత్తిపీటని వాడగా ఎలా పదును పెడతామో మన బాడీని కూడా బాగా దీన్ని కష్టపడితేనే కష్టపడినప్పుడు మంచి నొప్పులు వస్తాయి. అవి మళ్ళీ గుడ్ పెయిన్స్. మనకి వ్యాధి ద్వారానో డిసీజ్ ద్వారానో ప్రాబ్లమ్స్ ద్వారా వచ్చే పెయిన్స్ ఆర్ నాట్ గుడ్ పెయిన్స్. వాటికి మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చే నొప్పి వరకు వెళ్ళక్కర్లేదు. ఈ నొప్పి చాలా మంచిది. ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఇట్ విల్ మేక్ యువర్ మసిల్స్ స్ట్రాంగ్. ఇదన్నీ ఉంటాయన్నమాట. కానీ ఒకవేళ థైరాయిడ్ లోవర్ లెవెల్స్ ఉందనుకోండి, ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా నార్మల్ చేయొచ్చు. లోవర్ లెవెల్స్ ఉంటే ఏమవుతాయి, మసిల్స్లో క్రాంప్స్ రావడము, స్టిఫ్నెస్ రావడము, తొందరగా అలసిపోవడం, ఇవన్నీ వస్తాయన్నమాట. హై లెవెల్స్ ఉన్నాయనుకోండి ఒకవేళ, అదేమవుతుంది, అదేంటి ప్రోటీన్స్ చాలా తొందరగా బ్రేక్ డౌన్ చేసేస్తుంది అన్నమాట మసిల్. అది మనకు అసలు బయటికి తెలియని కూడా తెలియదు. అది హై లెవెల్స్ ఉంటే, అందుకే థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం వాళ్ళు బాగా సన్నగా ఉంటారు చూడండి, తొందరగా ఆకలిస్తుంది, బాగా సన్నగా ఉంటారు. సో థైరాయిడ్ ఈవెన్ మజిల్ని కూడా సపోర్ట్ చేస్తుంది. థైరాయిడ్ ఆ క్రాంప్స్, లోగా ఉంటే క్రాంప్స్ వస్తాయి, స్టిఫ్నెస్ వస్తే ఫెటీగ్ వస్తుంది. హైగా ఉంటే ప్రోటీన్స్ తొందరగా బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఓకే, ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్కిన్, హెయిర్ను కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. హెల్దీ మన స్కిన్ ఎప్పటికప్పుడు రీప్లేస్ అవుతూ ఉంటుంది, అవునా? అంటే కంటిన్యూస్గా స్కిన్ మన చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండదు కదా. అంటే ప్రతి సెల్లు పుడుతుంది చచ్చిపోతుంది. అంటే హెయిర్ కూడా అంతే, ఊడుతుంది వస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది, ఈ రీప్లేస్మెంట్ ఉంది, సెల్ రీప్లేస్మెంట్ని, హెయిర్ మళ్ళీ సైకిల్స్, అంటే కొంతకాలం ఊడుతుంది, కొంతకాలం వస్తుంది, స్కిన్ కొంతకాలం ఇది ఉంటుంది, కొత్త స్కిన్ వస్తుంది. అలాగా ఈ సైకిల్ అంతా కూడా ఎవరు మళ్ళీ కంట్రోల్ చేస్తారంటే అది కూడా థైరాయిడ్. సో థైరాయిడ్ హార్మోన్ ఈ ప్రాసెస్ని, అంటే ఈ సైకిల్స్ని, హెయిర్ కొద్ది రోజులు గ్రో అవ్వడం, ఊడిపోవడం, స్కిన్ ఆ కొత్త సెల్స్ రావడం, పాత సెల్స్ పోవడం, ఈ సైకిల్స్ని కూడా థైరాయిడ్ గ్లాండ్ మెయింటైన్ చేస్తుంది. లోగా ఉందనుకోండి, డ్రై స్కిన్ ఉంటుంది, బ్రిటిల్ హెయిర్ ఉంటుంది, హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ రకంగా థైరాయిడ్ స్కిన్ని, హెయిర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు వచ్చే విపరీతంగా మనం చాలా ఎక్కువగా ఉంటున్న ప్రాబ్లం ఏంటి చెప్పండి ఎవరైనా? ఇన్ఫర్టిలిటీ, అవునా? పిల్లలు పుట్టకపోవడం చాలామందికి. ఓకే, ఇది థైరాయిడ్ ఏ విధంగా రిప్రొడక్టివ్ హెల్త్ని కంట్రోల్ చేస్తుందంటే, ఇది రిప్రొడక్టివ్ హార్మోన్స్తో కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయనుకోండి, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండొచ్చు, కన్సీవ్ అవ్వడం డిఫికల్ట్ కావచ్చు, మెన్లోనేమో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉండొచ్చు. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే థైరాయిడ్ ఎన్ని రకాలుగా బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎంత సెల్యులర్ లెవెల్లో, ఆర్గాన్ లెవెల్లో, ప్రతి చోట దీని ఇన్ఫ్లుయెన్స్ ఎంత బాగుండింది. ఎండోక్రైన్ సిస్టంలో చాలా గ్లాండ్స్ ఉంటాయి. వై థైరాయిడ్ ఈజ్ సో ఇంపార్టెంట్, దిస్ టైనీ 15 to 25 grams గ్లాండ్, హౌ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బాడీ. మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అనమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత చిన్న గ్లాండ్ ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ని ఏ రకంగా చూపిస్తుంది. దీనిలో హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి, హైపోథైరాయిడిజం అంటే ఏంటి? హైపర్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోయింది అనుకో, ఇందాక మనం చెప్పాం కదా, ఎలక్ట్రిసిటీ ఎక్కువ అయితే ఏమవుతుంది, కొన్ని ఆర్గాన్స్ పాడైపోతాయి, అది దానికి వచ్చే ఇన్ఫ్లుయెన్స్. హైపోలో అయితే మెటబాలిజం స్లో అవుతుంది. అది మనం అర్థం చేసుకొని, ముఖ్యంగా ఈ థైరాయిడ్కి మనం స్పిరిచువల్గా మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు విశుద్ధ చక్ర. ఇక్కడ ఉంటుంది మన 16 పెటల్ చక్ర. ఇది విశుద్ధ చక్రకి
కనెక్ట్ అయ్యే గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ అనమాట. మనం కొన్ని చిన్న టెక్నిక్స్ తోటి థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. ఎలాగంటే మనం మన తెలుగు వర్ణమాలలో ఉండే ఆలు ఉంటాయి కదా, ఆలు ఆ ఈ ఈ ఇలా ప్రొనౌన్స్ చేసినప్పుడు కూడా, లేకపోతే అన్నిటికీ మకారం యాడ్ చేసుకొని అయినా సరే, అది ఇంకా ఈజీ. మకారం కూడా యాడ్ అవుతుంది, అంటే ఓంకారంతో మెర్జ్ చేసినప్పుడు కదా. ఇం ఈ ఇట్లా మనం విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా కూడా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ బెటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మన వాయిస్ మాడ్యులేషన్ కానీ, స్పీచ్ క్లారిటీ కానీ, క్లారిటీ ఇన్ థింకింగ్ కానీ, ఇవన్నీ విశుద్ధ చక్ర వల్ల మేనేజ్ అవుతాయి, ఇన్ టర్న్స్ థైరాయిడ్ వల్ల కూడా. అండ్ థైరాయిడ్ T3 T4 కాకుండా దానికి ఇంకో హార్మోన్ ఉంది, కాల్సిటోనిన్ అనే హార్మోన్. బాడీలో కాల్షియం లెవెల్స్ ఎంత ఉండాలి, ఏ రకంగా అబ్జార్బ్ అవ్వాలి అని చెప్పేది కూడా థైరాయిడ్ గ్లాండ్ అనమాట. సింపుల్గా ఇప్పుడు మనం ఈ సమ్మరైజ్ చేసుకుంటే మనం అసలు దేని మీద పనిచేస్తుందని చూసుకుందాం. ఓకే, ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్ ఏమేమి ఎఫెక్ట్ చేస్తుంది థైరాయిడ్? ఎనర్జీ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, బాడీ టెంపరేచర్, హార్ట్ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్, డైజెషన్, మజిల్ హెల్త్, స్కిన్ అండ్ హెయిర్, బోన్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్. ఇంత కవర్ అయిపోయాయి కదా, అన్నీ కవర్ అయిపోయాయి. సో ఇంత చిన్న బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ సైలెంట్గా ఇన్ని పనులు చేస్తుంది బాడీలో. ఏ రకంగా బ్యాలెన్స్ చేస్తుంది చెప్పాను కదా, అటు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఈ బాడీ బ్యాలెన్స్లో మెయింటైన్ చేయాలంటే థైరాయిడ్ బాగుండాలి. ఇది బాగా మంచిగా పనిచేస్తుంది అనుకోండి, మనకు అసలు మనం ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఏమి నోటీస్ కూడా చేయమన్నమాట. ఫంక్షన్ నార్మల్గా ఉన్నప్పుడు మనం ఇలాంటివి ఏవి నోటీస్ చేయం. ఒకవేళ ఓవర్ యాక్టివ్ కానీ అండర్ యాక్టివ్గా ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద బాడీ బిగిన్స్ టు చేంజ్. అంతే కదా, ప్రతి సిస్టమ్ మెల్లగా కొత్తలో మనకు అంత తెలియకపోవచ్చు, అన్నోటిసబుల్గా ఉండొచ్చు. కానీ మనకి ఈ ప్రాసెస్లో ఎక్కువ ఓవర్ యాక్టివ్గానే అండర్ యాక్టివ్గానే ఉంటే ఒక్కొక్క సిస్టమ్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడి మనకు ఒక్కొక్క లక్షణం బయటపడుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ సింపుల్ ఎక్సర్సైజెస్, నెక్ ఎక్సర్సైజెస్ కూడా థైరాయిడ్ గ్లాండ్ మీద పనిచేస్తాయి. తర్వాత సర్వాంగాసన బెస్ట్ ఆసన, కానీ సర్వాంగాసన అందరు చేయలేరు కాబట్టి సింపుల్గా గోడకి కాళ్ళు పెట్టేసి కాళ్ళు పైకి పెట్టేసి పడుకున్నా కూడా మీకు ఈ చిన్న లాక్ చేసి అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు కావాలంటే అప్పుడప్పుడు చిన్న లాక్ చేసి ఇట్లా వెనక్కి లాగడం. ఓకే, నెక్ స్ట్రెచెస్, ఇవన్నీ సింపుల్. మీకు పెద్ద ఆసనాలు కాకుండా సింపుల్ స్ట్రెచెస్, ఇట్లాంటివన్నీ చేసుకొని మీరు థైరాయిడ్ గ్లాండ్ మెటబాలిజంని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థైరాయిడ్. వాటి లొకేషన్ ఎక్కడ ఉంటుంది, దాని ఫంక్షన్ ఏంటి, దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఎక్కువైతే ఏమవుతుంది, తక్కువైతే ఏమవుతుంది, స్లోగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో అర్థం చేసుకున్నాం అనమాట. ఇంతకంటే ఎక్కువ చెప్తే మీకు గందరగోళంగా ఉంటుంది, అందుకని నేను సింప్లిఫై చేయడానికి ట్రై చేసి సింపుల్గా చెప్పే ప్రయత్నం చేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పగలిగితే చెప్తాను.